బీసీలకు అన్ని వర్గాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. వెన్నుముకని కూడా చెప్పాడు, మీరు మర్చిపోయారు. బీసీలు మా వెన్నుముక అన్నారు, బీసీలు మా వెన్నుముక అన్నారు. వాళ్ళ వెన్ను విరిచిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ ఉందండి కుమ్మర వృత్తి? వాళ్ళు ఏమైపోయారండి? మట్టి కుండలో ఎవరు యూజ్ చేస్తున్నారండి? బీసీలు అందరి గురించి నేను చెప్పాలంటే కుదరదు. వెరీ గుడ్ క్వశ్చన్. 129 కులాలు ఉంటే ఆ కులాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు విభజించేసి ఏకీకృతం చేసి ఇవాళ 65 కార్పొరేషన్లు పెట్టి 55 కార్పొరేషన్లకి ఊరికే ప్రెసిడెంట్లను వేసి నామినేటెడ్ పోస్టులు 10 మందిని వేసి డైరెక్టర్లుగా వాళ్ళకి జీతాలు కూడా లేవు. ఇప్పటి వరకు రిలీజ్ చేయమనండి ఒక్కొక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్ అడపా శేషు ఆయన సంపాదించుకున్నాడు 100 కోట్ల వరకు అంట ప్రజలందరూ అనుకుంటున్నారు. అయ్యా ఆయన ఎవరికి ఇచ్చారు? ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకు కూడా ₹1,00,000 సాయం కూడా చేయలేని పరిస్థితి. అదే రామాంజనేయులు ఉన్నప్పుడు చూడండి, కాపు కార్పొరేషన్ తరపున లోన్లు ఇచ్చాడు, గ్యాదర్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, జేసీబీలు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? వినండి వినండి వినండి, నేను చెప్తాను కదండి, చెప్తా ఈడ అభివృద్ధి ఏంటో ఇదేంటో అన్నీ చెప్తాను నేను. వాస్తవంగా కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. విదేశీ విద్యా విధానం అని చెప్పి ఆ రోజున గౌరవనీయులైన చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళినటువంటి వేల మంది విద్యార్థులకి 10 లక్షలు ఇస్తే అందులో పెండింగ్ 4-5 లక్షలు ఉంటే ఆ డబ్బులు కూడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆ గవర్నమెంట్ అమలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు పెట్టిన 104, 108 అట్లాగే ఆరోగ్యశ్రీ ఎలా అమలు చేస్తున్నారో అట్లా అమలు చేయవలసిన బాధ్యత ఇదే విదేశీ విద్యా విధానంలో మీకు లేదండి? వాళ్ళకి ఎందుకని ఇవ్వలేదండి?